gun. Fella stopped me on the street last night. Said everything's alright. ఇలా నిప్పుల మీద ఒక 1 అవర్ పాటు వీటిని కుక్ చేసుకోవాలి. వీటిలో మంచిగా లోపల దాకా కుక్ అయ్యి మంచి టేస్టీగా ఉంటుంది. హాయ్ గైస్, వెల్కమ్ టు మై విలేజ్ ఫుడ్ అండ్ ఫన్. ఈరోజు మనం చికెన్ కబాబ్ తయారు చేయడం కోసం ఈ పాకాల దగ్గరికి రావడం జరిగింది. అది మా విలేజ్కి ఒక 20 కిలోమీటర్ దూరంలో ఉండడం జరిగింది. ఇది మా ఇక్కడ ఈ లోకల్లో ఫేమస్ అయిన ప్లేస్. ఇది మా స్టూడియో వాళ్ళందరినీ తీసుకురావడం జరిగింది ఈ ప్లేస్ దగ్గరికి. ఇక్కడనే మనం చికెన్ కబాబ్ చేసి తినబోతున్నాం. మొత్తం నేనైతే మనం సక్సెస్ఫుల్గా మనం అనుకున్న ప్లేస్ కాడికి రీచ్ అయినాం. ఈ ప్లేస్ దగ్గర మనం చికెన్ కబాబ్ చేద్దామని నేను ఇక్కడ నుంచి అటు హైవే నుంచి రోజు వెళ్తుండగా అక్కడ హైవే రోడ్డు ఉంటుంది, అటు చూపెట్టి ఒకసారి. అటు నేను హైవే రోడ్ నుంచి అటు వెళ్తుండగా అక్కడ హైవే నుంచి చూస్తే ఇక్కడ చెట్ల దగ్గర చేయాలని వీడియో అనుకున్నాను. ఇక్కడ చెట్ల దగ్గర వీడియో చేయాలని అనుకున్నాను. ఈరోజు మనం సక్సెస్ఫుల్గా ఈ చెట్ల దగ్గరికి వచ్చి మనం ఈరోజు చికెన్ కబాబ్ చేయబోతున్నాం. చలో ఇప్పుడు మనం ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాం. ఓకే, ముందుగా మనం ఈ చికెన్ కబాబ్ కోసం మనం ఈ మంటని వెలిగడానికి కట్టెల్ని మనం తెచ్చుకుందాం. ఇప్పుడు మనం మంట సిద్ధం చేసుకుందాం. కట్టెలన్నీ తీసుకొచ్చి మంట పెట్టుకుంటున్నాం ఈ చికెన్ కబాబ్ కోసం. ఇవి మొత్తం మంట మండి మొత్తం నిప్పులు అయ్యేసేపు వాటిని మనం అట్లాగే వదిలేసి ఆ నిప్పుల మీదనే మనం చికెన్ కబాబ్ని ఇప్పుడు చేయబోతున్నాం. చికెన్ కబాబ్కి మనం మసాలాలన్నింటినీ మనం మిక్స్ చేసి మంచిగా మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకుందాం. వీటిని కొద్దిగా మీడియంగా కట్ చేసుకుందాం, బాగా పెద్దగా ఉన్నాయి. ఇప్పుడు మనం ఇందులో మసాలాలు వేసుకుందాం చికెన్ కబాబ్కి. వీటిని మనం కొత్తవి కొనుక్కొచ్చినాం. వీటిని సైకిల్ పుల్లలు అంటారు వీటిని మా విలేజ్లో. వీటికి కుచ్చుకొని మనం కబాబ్ అనేది తయారు చేసుకున్నాం అన్న. మంచిగా కడుక్కొని వీటికి ఇప్పుడు మనం మిక్స్ చేసిన ఈ చికెన్ ముక్కల్ని వీటికి కుచ్చుకోవాలి. లడ్డు బాయ్ కమాన్, ఇది కుచ్చు. ఒక 4 గంటే, దీనికి 4. ఓకే, మనం ఇప్పుడు కంప్లీట్గా వీటికి కూర్చోవడం జరిగింది. వీటిని ఇప్పుడు మనం ఆ నిప్పుల మీద ఇప్పుడు మనం కంప్లీట్గా నిప్పులు అవడం జరిగింది. వాటి మీద మనం వీటిని చికెన్ అనేటిది ఒక ఫీట్ హైట్లో మనం వీటిని పెట్టబోతున్నాం. పెట్టి వీటిని కుక్ చేసుకుంటే ఒక గంట లోపల మంచిగా కుక్ అవి మంచి టేస్టీగా ఉంటాయి. వీటిని చికెన్ కబాబ్ అంటారు. ఇది వేరే ఉన్నది కదా, మా విలేజ్లో సైకిల్ పుల్లలు అంటారు. ఈ వెదర్లో మాత్రం ఈ క్లైమేట్లో ఈ లొకేషన్ మాత్రం చాలా బాగున్నది. అటు చూపెట్టరు ఒకసారి. మా దగ్గర పాటలోనే అటు ఒక మౌంటైన్ కనబడుతుంది, చాలా బాగుంది. ఈ చెట్లు కూడా బాగున్నాయి ఇక్కడ. ఈ ప్లేస్కి మేము ఇదే ఫస్ట్ టైం రావడం కూడా. అనుకుంటున్నాం రావాలని.
చుట్టూ మా ఫోటోగ్రఫీ టీం మొత్తం రావడం జరిగింది ఇక్కడ ఈ కబాబ్ కోసం. ఇంకో ఇద్దరు కూడా జాయిన్ అవుతారు ఇప్పుడు, డేవిడ్ను శ్రీకాంత్ బాయ్ ఇద్దరు కూడా జాయిన్ అవుతారు. ఓకే, ఇప్పుడు మనం వీటిని మంట మీద నిప్పుల మీద పెట్టుకుందాం. దా సల్మాన్ బాయ్, మా వీడియోగ్రాఫర్ సల్మాన్ బాయ్. ఇలా వీటిని ఒక ఫీట్ హైట్లో పెట్టుకుంటే, హాఫ్ ఫీట్ హైట్లో ఇవి నెంబర్ 1గా కుక్ అవ్వడం జరుగుతుంది. బాగుంటాయి. ఈ కార్ లాస్ట్ ఇలా నిప్పుల మీద ఒక 1 అవర్ పాటు వీటిని కుక్ చేసుకోవాలి. వీటిలో మంచిగా లోపల దాకా కుక్ అయ్యి మంచి టేస్టీగా ఉంటుంది. ఇదే మా పాకాల సరస్సు అంటారు ఇక్కడ. ఇది కొద్దిగా ఫేమస్ ప్లేస్ ఇది. ఇలా ఒక 10 మినిట్స్కి ఒకసారి ఇలా ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి కబాబ్ పైన. ఇది మంచిగా ఆయిల్ అనేది మంచిగా అప్లై చేసుకుంటే ఇలా మంచిగా కుక్ అవుతుంది. లేకపోతే ఈ చికెన్ అనేది కింద వెంబటే మాడిపోవడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఈ చికెన్ కబాబ్ మొత్తం కంప్లీట్గా కుక్ అవ్వడం జరిగింది. వీటిని మనం ఇప్పుడు తిందాం. ఓకే, పంచుకోవాలి. అరే క్యారే చలో, ఇప్పుడు కంప్లీట్గా కుక్ అయినాయి. ఇప్పుడు మనం వీటిని తిందాం. ఇక్కడ దగ్గర కూకొని సిట్టింగ్ కూకొని మంచిగా కూకోండి. మంచిగా కూకోండి. 1 2 అది గది పైది గిది తర్వాత తిందాం. ఇది సల్మాన్ గానికి. ఇది చంపాలా నేను పెద్దది. ఇది మా కెమెరామ్యాన్కి. నాకు లివర్ చాలా కష్టపడతాను కాబట్టి మా కెమెరామ్యాన్ గిద్ద ఆడబెట్టి దాని మీద పెట్టి ఈయనకి పెద్ద పెద్ద ముక్కలు వచ్చినాయి. ఇవి కూడా ఆడబెట్టి లివర్ ఇలా వాడేది. ఓకే, ఇప్పుడు మనం ఈ టేస్ట్ ఎలా ఉందో తిందాం. తినండి రా, ఒకటి తీసుకొని తినండి. అట్లాగా తినడు. ఏం మనసులు రా మీరు, ముందుగా పెట్టు. ఏ అడవి నుంచి వచ్చిల్రా? ఇట్లా బాగుంది. మంచిగా సాఫ్ట్గా కుక్ అయింది. లోపల కూడా టేస్ట్ మాత్రం అదిరిపోయింది. టేస్ట్ మాత్రం మామూలు టేస్ట్ లేదు. మా సల్మాన్ కెమెరామ్యాన్కి మాత్రం ఒకటి ఎక్కువ. ఒకసారి దగ్గర రావచ్చు కెమెరామ్యాన్. ఇట్లానే ఒకసారి మంచి సాఫ్ట్గా కుక్ అయింది లోపల కూడా. ఎట్లున్నారా టేస్ట్? సూపర్. లివర్ వచ్చింది చంపుతాను వీడైతే 2 రాగి వస్తాయి.
ఇలాంటి వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.